కొత్త వివాదం రేగింది. తిరుమల శ్రీవారిని అవమానించారు అంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద అనే పాటను ప్యారడీ చేశారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సినిమాలో పాటపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఆ పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. அவனப்பா நான் பயப்படணுமா? என்னப்பா தான் சார் அவன் பயப்படணும்? நாளைக்கு என் படம் ரிலீஸ் தில்லி இருந்தா ரிவ்யூ பண்றா பாக்கலாம். யார் சார் அவன்? அவனை பார்த்து நான் பயப்படணுமா? என்ன பார்த்து தான் சார் அவன் பயப்படணும்? நாளைக்கு என் படம் ரிலீஸ் தில்லி இருந்தா ரிவ்யூ பண்றா பாக்கலாம். யார் సార్ அவன்? ఈ వివాదంపై మూవీ టీం స్పందించింది. తిరుమల శ్రీవారిని అవమానించలేదని తెలిపింది. సినిమా సెన్సార్ పూర్తయిందని, సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అంది. నిబంధనల ప్రకారమే సినిమా తీశామని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నటుడు సంతానం స్పష్టం చేశారు. కాలీవుడ్ లో కొత్త వివాదం రేగింది. తిరుమల శ్రీవారిని అవమానించారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద అనే పాటను ప్యారడీ చేశారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు కూడా చేశాయి. వివరాలు కరెస్పాండెంట్ సిరి అందిస్తారు చెన్నై నుంచి. సిరి, తమిళ సినిమా పరిశ్రమలో మరో వివాదం చెలరేగింది. ప్రముఖ హాస్య నటుడు సంతానం ప్రధాన పాత్రలు నటించినటువంటి డీడీ నెక్స్ట్ లెవెల్ అనే కొత్త చిత్రం ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సినిమా మే 16న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కిస్సా 47 అనే పాటలో వాడిన గోవిందా గోవిందా అనే పదాలపై హిందూ సంఘాలు, ముఖ్యంగా బీజేపీకి చెందినటువంటి న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో తిరుమల శ్రీవారి పేరును ఒక కామెడీ కంటెంట్ గా ఉపయోగించారని, దాన్ని అవమానకరంగా పాటలో అసభ్యంగా వాడారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అలాగే హిందూవాదుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సేలం నగర పోలీస్ కమిషనర్ కు వివిధ ప్లేసెస్ నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. పాటను వెంటనే తొలగించాలని, సినిమా విడుదలను కూడా ఆపివేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై కూడా సినిమా యూనిట్ స్పందించింది. తాము ఎవరిని అవమానించలేదని, సెన్సార్ బోర్డు ఆమోదంతోనే ఈ పాట పూర్తయిందంటూ కూడా వారు స్పష్టం చేశారు. ఎలాంటి అభ్యంతరాలు అధికారికంగా కూడా సెన్సార్ బోర్డు నుండి కూడా ఇతర అధికారుల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు రాలేవని, సంస్కృతి అలాగే నిబంధనలు ఉల్లంఘించకుండా కూడా సినిమా తీసామంటూ ఈ సినిమా యూనిట్ అయితే స్పందించింది. ఈ పాటపై అయితే తమిళనాడు వ్యాప్తంగా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఒక పాటలో భక్తి పాదాలను వినోదానికి వాడటం వల్ల కంటెంట్ ప్రజలకు రీచ్ అవుతుంది అని చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే హిందువులు అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఈ పాట పైన కంప్లైంట్ చేసినటువంటి వారు చెప్తున్నారు. ఈ చిత్రానికి ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన డీడీ రిటర్న్స్ అనే హారర్ కామెడీ చిత్రానికి ఇది సీక్వెల్ గా మారింది. మొత్తానికి ఈ పాటలో గోవింద గోవింద అనే పదాలు ఉపయోగించడం వల్ల చాలా మంది అటు హిందూ సంఘాలు అటు బీజేపీకి చెందినటువంటి న్యాయవాదులు ఈ గోవింద గోవింద అనే ఒక భక్తిపరమైనటువంటి పాటను పేరడీ పదాలు ఉపయోగించి హాస్యాస్పదంగా వాడిన కారణంగా నిర్మాతగా ఉన్నటువంటి కామాక్షి మూవీస్ పై కూడా కేసు నమోదు చేస్తున్నారు వివిధ పోలీసులలో. చంద్రిక, థ్యాంక్ యూ సిరి.